కనీసం నీకు వినపడుతుంది, అతనికి వినపడదు కూడా. నేను అరే ముళ్ళు పట్టే చూడలేదు సార్. చూడకుండానే ఇంట్రెస్ట్ ఆడుకుంటావురా? మిమ్మల్ని కాదు సార్, ఆ బెబ్బే గాండి కొడదామనుకుంటే మీకు తగిలింది. పాపం ఆ మూగండి కొడతావా? సుబ్బరదే పుత్తారు. అయ్యో Popinho. Popinho. పొప్పించు అది కొచ్చిన్యో. కొట్టించు నాకు వచ్చా. ఇదిగో ఈ చెంబు తీసుకుని వాడు సరిగ్గా నన్ను ఎక్కడ కొట్టాడో నువ్వు వాడిని ఎక్కడ కొట్టాలి. సాజు కొడితే కళ్ళు తిరిగి కింద పడిపోవాలి. ఇదిగో ఎదురుకుండా చెంబు వస్తుందో బిందు వస్తుందో చూసి చెప్పగలరా? ఇక్కడ క్రికెట్ అయితే నా డెకరేషన్ అంతా డ్యామేజ్ అయిపోద్ది. ఏం కట్ చేయాలో చూసుకుని కట్ చేయి. అదే ఏమిటి వాడి గొడవ? అది పందిరి గొడవలే. మీరంతా కలిసి డెకరేషన్ డ్యామేజ్ చేస్తే దీనికి సమాధానం ఎవరు చెప్తారు? నా పని లేదు, నేను పని తిరిగిపోతాను. ఏమిటి వీడి గొడవ? ఏమి లేదయ్యా, ఇది మా పూజా మేడం పెళ్లి కోసం వేసిన పందిరి. అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది. అయ్యో, మరి పెళ్లికి చేసిన చికెన్ బిర్యానీయో? ఎప్పుడు తిండి గొడవ. పూజా మేడం పెళ్లి కుదిరి ఇదే పందిట్లో పెళ్లి జరిగేదాకా పందిరి విప్పకూడదని ప్రమాణం చేశాడు. ఎవరు? సికిందర్. నా డెకరేషన్ మీద నా పందిరి మీద ప్రమాణం చేయలేదు సికింద్రావులో. सिकंदर के बारे में और एक बात ज्यादा बोले तो तेरे जान ले दूंगा. नहीं बोलना పెద్ద సింగ్ బాబు, ఈ ఒక్కసారికి పందిరి ఇప్పుకొల్పోనండి. హెవీ పెళ్లిళ్ళు చేసాను. పెళ్లిళ్ళకి అయిపోయిన పర్వాలేదు, 3 మహానాళ్ళకి వెయ్యాలి. అమ్మా ఓ పని చేయండి, అమ్మాయి గారు పెళ్లి కుదిరేకి చెప్పండి, వారం ముందు వచ్చి ఇంకా మంచి పందిరి వేసి ఇస్తాను. ఇదే ఎన్నిసార్లు చెప్పాను నీకు, పూజా బేటీ పెళ్ళయ్యే వరకు ఆ పందిరి సంగతి ఎత్తుందని. కావాలంటే నీకు అద్దె ఎంత కావాలో తీసుకో, ఆ పందిరి మాత్రం తీయటానికి వెళ్ళాను. సీరియస్ గా చెప్తున్నారా జోకులు ఎత్తున్నారా? సీరియస్ గానే చెప్తున్నాను. అలా చెప్పండి, ఎందుకంటే మాకు జోకులు అంత పదవు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.